Welcome students to this partial fraction series video. ఈ వీడియోలో మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ గురించి చూద్దాము. సో ఈ పార్షియల్ ఫ్రాక్షన్ సిరీస్లో ఇంతకుముందు వీడియోస్లో మనం బేసిక్స్ చూసాము. సో ఇక్కడ నుంచి మనం పార్షియల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, వాటిని ఎలా రిజాల్వ్ చేయాలో చూద్దాము. సో ఫస్ట్ మనం డెఫినేషన్ చూద్దాము. సో పార్షియల్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే when a given fraction is resolved into multiple simpler proper fractions then each fraction is called as a partial fraction. అంటే మనకి ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అనుకోండి, ఒక ఫ్రాక్షన్ ఒకటి ఇచ్చాడు. సపోజ్ ఇక్కడ చూడండి f of x by g of x అని ఒక ఫ్రాక్షన్ ఒకటి ఇచ్చాడు. దీన్ని గనక మనం మల్టిపుల్ ఫ్రాక్షన్స్ కింద డివైడ్ చేసి వాటిని సమ్ చేయగలిగితే అలా వచ్చిన ప్రతి ఫ్రాక్షన్ ఏమంటాడంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాడు. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఇచ్చిన మెయిన్ ఫ్రాక్షన్ ఏం చేస్తామంటే మనం f of x by g of x ని ఎలా రాస్తున్నామంటే f1 of x by g1 of x ప్లస్ f2 of x by g2 of x ఇలా రాయగలిగితే ఇక్కడ వచ్చిన ప్రతి ఫ్రాక్షన్ ఏమంటాం అంటే పార్షియల్ ఫ్రాక్షన్ అంటాము. సో ఈ f of x by g of x అనేది మెయిన్ ఫ్రాక్షన్. దీన్ని రిజాల్వ్ చేస్తే మనకి 2 ఫ్రాక్షన్స్ వచ్చినాయి అనుకుందాం ఎగ్జాంపుల్కి. సో ఇక్కడ వచ్చిన ఈ ఫస్ట్ ఒక పార్షియల్ ఫ్రాక్షన్ అవుతుంది, ఈ వచ్చిన రెండోది కూడా ఇంకొక పార్షియల్ ఫ్రాక్షన్ అవుతుంది. సో చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. 1/x+2 ఇంటూ x+3. సో ఇది మనకి ఇచ్చిన మెయిన్ ఫ్రాక్షన్ అనుకుందాం. దీన్ని రిజాల్వ్ చేస్తే మనకి ఇలా 2 ఫ్రాక్షన్స్ వచ్చినాయి, 1/x+2 ఒకటి అండ్ -1/x+3 ఒకటి. సో ఇలా వచ్చిన ప్రతి ఫ్రాక్షన్ ఏమంటాం అంటే పార్షియల్ ఫ్రాక్షన్ అంటాము. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఓకే బాగానే ఉంది. సో మెయిన్ ఫ్రాక్షన్స్ పార్షియల్ ఫ్రాక్షన్స్ వస్తే ఎలా చేయాలో చూస్తున్నాము. సో మరి ఎలా రిజాల్వ్ చేయాలి, మెయిన్ ఫ్రాక్షన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ కింద ఎలా కన్వర్ట్ చేయాలంటే మనకి ఇక్కడ 4 కేసెస్ ఉన్నాయి. ఆ 4 కేసెస్లో మనం ఏం చూడాలంటే డినామినేటర్ని అబ్జర్వ్ చేయాలి మనకి ఇచ్చిన మెయిన్ ఫ్రాక్షన్లో. సో డినామినేటర్ని అబ్జర్వ్ చేస్తే మనకి 4 కేసెస్ వస్తాయి. ఫస్ట్ కేసు ఏంటి, డినామినేటర్ కంటైన్స్ నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్. సో లీనియర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, దాని డిగ్రీ 1 ఉంటుంది. సెకండ్ కేసు ఏంటి, డినామినేటర్ కంటైన్స్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. థర్డ్ కేసు డినామినేటర్ కంటైన్స్ నాన్ రిపీటెడ్ ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రటిక్ ఫ్యాక్టర్స్. క్వాడ్రటిక్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, డిగ్రీ 2 ఉంటుంది. ఇర్రెడ్యూసిబుల్ అంటే ఏంటి, ఆ ఎక్స్ప్రెషన్ మనం రెడ్యూస్ చేయలేము. సో మనం తర్వాత చూద్దాం ఎగ్జాంపుల్స్. రెడ్యూసిబుల్ ఇర్రెడ్యూసిబుల్ అంటే ఏంటనేది. ఫోర్త్ కేసు డినామినేటర్ కంటైన్స్ రిపీటెడ్ ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రటిక్ ఫ్యాక్టర్స్. సో ఈ వీడియోలో మనం ఫస్ట్ కేసు చూద్దాము. డినామినేటర్ కంటైన్స్ నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు చూడండి, సో ఇలా మనకు ఒక ఫ్రాక్షన్ ఇచ్చారు 1/x+1 ఇంటూ x+2. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలి, డినామినేటర్ అబ్జర్వ్ చేయాలి కదా. ఇది కేస్ 1లో ఉంది. ఎలా కేస్ 1లో ఉందని చెప్తున్నాము, ఇక్కడ చూడండి మనకి 2 టర్మ్స్ ఉన్నాయి, 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. x+1 ఒకటి, అలానే x+2 ఒకటి. ఈ 2 ఫ్యాక్టర్స్ యొక్క డిగ్రీ చూడండి, x+1లో x పవర్ ఎంత 1, x+2లో x పవర్ ఎంత 1. సో కాబట్టి దాని డిగ్రీ 1 ఉంది కాబట్టి అవేమవుతాయి, లీనియర్ ఫ్యాక్టర్స్ అవుతాయి. అలానే ఇంకో పాయింట్ ఏంటి, ఇక్కడ నాన్ రిపీటెడ్ ఉండాలి. ఇక్కడ చూడండి x+1 రిపీట్ అవుతుందా, రిపీట్ అవ్వట్లేదు. x+2 ఏమైనా రిపీట్ అవుతుందా, రిపీట్ అవ్వట్లేదు. సో ఇలా ఉన్నప్పుడు దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ కింద ఎలా రాస్తామంటే ఫస్ట్ టర్మ్ తీసుకోండి x+1, ఇది రిపీట్ అవ్వట్లేదు. సో దీన్ని ఎలా రాసుకుంటామంటే a/x+1గా రాసుకుంటాము. ప్లస్ x+2 కూడా రిపీట్ అవ్వట్లేదు కదా. సో దీన్ని ఎలా రాసుకుంటామంటే b/x+2గా రాసుకుంటాము. సో ఇక్కడ ఏబీలు అనేవి మన ఇష్టం, ఏదో ఒక వేరియబుల్ తీసుకోండి, xy తీసుకోండి లేదా pq తీసుకోండి. సో జనరల్గా మనం అందరూ ఫాలో అయ్యే కన్వెన్షన్ ఏంటంటే ఏ నుంచి స్టార్ట్ చేస్తారు. సో a/x+1 ప్లస్ b/x+2. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఎన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ వస్తే ఎలా తెలుస్తాయి, ఇక్కడ డినామినేటర్లో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో దాన్ని బట్టి. ఇక్కడ డినామినేటర్లో మనకి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఎన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ వస్తున్నాయి, 2 పార్షియల్ ఫ్రాక్షన్స్ వస్తున్నాయి. సో ఇంకొక ప్రాబ్లం చూద్దాము. x+7/x+3 ఇంటూ x-5. సో ఇక్కడ చూడండి మనకి డినామినేటర్లో, సో మనకి న్యూమరేటర్లో ఏముందో మనకి సంబంధం లేదు ఇక్కడ. సో డినామినేటర్లో ఏముంది, ఇక్కడ x+3 ఉంది. x+3 అనేది ఏంటి, లీనియర్ ఫ్యాక్టర్, ఎందుకని దాని డిగ్రీ 1 ఉంది. అలానే x+3 అనేది రిపీట్ అవుతుందా, రిపీట్ అవ్వట్లేదు. సో కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు, a/x+3గా రాసుకోవచ్చు. నెక్స్ట్ x-5 ఉంది, ఇది ఏమైనా రిపీట్ అవుతుందా, రిపీట్ అవ్వట్లేదు. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, ప్లస్ b/x-5గా రాసుకోవచ్చు. సో ఇక్కడ కూడా డినామినేటర్లో 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ వచ్చినాయి, 2 పార్షియల్ ఫ్రాక్షన్స్ వచ్చినాయి. నెక్స్ట్ 1/x+1 ఇంటూ x-2 ఇంటూ x+2. సో
వన్ బై వన్ చూద్దాము. ఇక్కడ నాకు ఎక్స్ ప్లస్ వన్ ఉంది. ఇది రిపీట్ అవుతుందా నాకు? ఈ డినామినేటర్లో ఎక్కడ రిపీట్ అవ్వలేదు. సో కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? ఏ బై ఎక్స్ ప్లస్ వన్గా రాయొచ్చు. నెక్స్ట్ ఎక్స్ మైనస్ టూ ఏమైనా రిపీట్ అవుతుందా? రిపీట్ అవ్వట్లేదు. సో కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? బి బై ఎక్స్ మైనస్ టూగా రాయొచ్చు. అలా నెక్స్ట్ ఎక్స్ ప్లస్ టూ ఇది ఏమైనా రిపీట్ అవుతుందా? ఇది రిపీట్ అవ్వట్లేదు. సో దీన్ని ఎలా రాయొచ్చు? సి బై ఎక్స్ ప్లస్ టూగా రాయొచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డినామినేటర్లో 2 ఫ్యాక్టర్స్ ఉంటే 2 పార్షియల్ ఫ్రాక్షన్స్ వచ్చినాయి. డినామినేటర్లో 3 ఫ్యాక్టర్స్ ఉంటే 3 పార్షియల్ ఫ్రాక్షన్స్ వస్తాయి. అలా ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటే అన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ వస్తాయి. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 4x ప్లస్ 9 బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2. ఇక్కడ చూడండి డినామినేటర్లో 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఎక్స్ మైనస్ 1 ఇది రిపీట్ అవుతున్న డినామినేటర్లో ఎక్కడ రిపీట్ అవ్వలేదు. సో కాబట్టి ఏ బై ఎక్స్ మైనస్ 1. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 1 రిపీట్ అయిందా? ఇది అవ్వలేదు. సో కాబట్టి దాని ఎలా రాయొచ్చు? బి బై ఎక్స్ ప్లస్ 1. నెక్స్ట్ ఎక్స్ మైనస్ 2 ఇది ఏమైనా రిపీట్ అయిందా? అవ్వలేదు. సో కాబట్టి సి బై ఎక్స్ మైనస్ 2. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 2 ఇది కూడా రిపీట్ అవ్వలేదు. సో కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? డి బై ఎక్స్ ప్లస్ 2గా రాయొచ్చు. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాము. సో 2x బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. సో ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో చూడండి డైరెక్ట్గా డినామినేటర్ ఫ్యాక్టర్స్ ఇచ్చేసాడు. కానీ ఇక్కడ మనకేం చేస్తున్నాడు? డినామినేటర్లో ఒక క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ ఇచ్చాడు. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 అనే ఒక క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ ఇచ్చాడు. క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? సారీ, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. సో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. క్వాడ్రాటిక్ అంటే ఏంటి మీనింగ్? ఇక్కడ డిగ్రీ 2 ఉంది. ఇప్పుడు చూడండి ఎక్స్ పవర్ ఎంత ఉంది? 2 ఉంది. సో ఇప్పుడు మనం ఏం చూడాలంటే ఇలా క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు దాన్ని మనం రెడ్యూస్ చేయగలమా లేదా చూడాలి. రెడ్యూస్ చేయటం అంటే ఏంటి? వాటికి మనం ఫ్యాక్టర్స్ కనుక్కోగలగాలి. ఫ్యాక్టర్స్ కనుక్కోగలిగితే అది రెడ్యూసిబుల్ అనమాట. ఫ్యాక్టర్స్ కనుక్కోలేకపోతే ఇర్రెడ్యూసిబుల్. మనం అంతకుముందు ఫ్యాక్టరైజేషన్ చూసాం కదా, ఎలా ఫ్యాక్టర్స్ కనుక్కోవాలనేది. సరే, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 మనకి ఫ్యాక్టర్స్ కనుక్కుంటే ఎలా వస్తాయి అంట? ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 వస్తాయి. అంటే దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కుంటే నాకేమొస్తుంది? ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3. అంటే ఇది రెడ్యూసిబుల్ ఎక్స్ప్రెషన్ అనమాట. సో రెడ్యూసిబుల్ ఎక్స్ప్రెషన్ కాబట్టి ఇప్పుడు నాకు ఫ్యాక్టర్స్ వచ్చినాయి కాబట్టి సో దీని ప్రకారం రాయొచ్చు కదా. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ కేసుకి వచ్చేసింది రెండు కూడా, ఎక్స్ మైనస్ 2 ఎక్స్ మైనస్ 3. సో ఈ ఎక్స్ మైనస్ 2 రిపీట్ అవ్వట్లేదు కాబట్టి ఏ బై ఎక్స్ మైనస్ 2 రాసుకుంటాను. అలానే ఎక్స్ మైనస్ 3 కూడా రిపీట్ అవ్వట్లేదు కాబట్టి బి బై ఎక్స్ మైనస్ 3గా రాసుకుంటాను. సో ఇలాంటి కేసులు ఇలా చేసుకోవాలి మనం. అంటే ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇస్తే దాని మనం ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఫ్యాక్టర్స్ నుంచి మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ రాయాలి. నెక్స్ట్ ఇంకొక లాస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. 7x మైనస్ 9 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 10. సో ఇక్కడ కూడా మన కింద క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఉంది. సో దీనికి మనం ఫ్యాక్టర్స్ కనుక్కున్నాం అనుకోండి, అది ఎలా వస్తుందంట? ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 వస్తుంది. అంటే దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కుంటే నాకేమొచ్చింది? ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 వచ్చింది. సో ఇప్పుడు డినామినేటర్లో చూడండి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎక్స్ మైనస్ 2 ఎక్స్ ప్లస్ 5 ఈ రెండు కూడా రిపీట్ అవ్వట్లేదు కాబట్టి వీటిని ఎలా రాయొచ్చు? ఏ బై ఎక్స్ మైనస్ 2 ప్లస్ బి బై ఎక్స్ ప్లస్ 5. ఇది ఫస్ట్ స్టెప్, పార్షియల్ ఫ్రాక్షన్స్ రాసేది. తర్వాత ముందు వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఏకి బికి వాల్యూస్ కనుక్కోవాలి. వీటిలన్నిటికీ ఏ బిసిడి వీటిలన్నిటికీ మనం వాల్యూస్ కనుక్కోవాలి. సో అవి ఎలా కనుక్కోవాలి ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాము. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చూసాము? 4 కేసెస్ చూసాము. ఈ 4 కేసెస్లో ఫస్ట్ కేసు డీటెయిల్డ్గా చూసాము. అంటే ఫస్ట్ కేసులో కనుక మనకి మెయిన్ ఫ్రాక్షన్ ఉంటే దాన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ కింద ఎలా రాయాలో చూసాము. ఓకే, సో నెక్స్ట్ వీడియోస్లో మనం మిగతా కేసెస్ చూద్దాం.